హాయ్ అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిర్మూలను అలియాస్ శివ ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిండు. ఒకసారి ఏమేమి పాటలు పాడతాడు, నిజంగా పాటలు అంటే ఎందుకు ఇష్టం, తను ఈ పాటల రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, నిజంగా ఈ చిన్న వయసులోనే తను అద్భుతమైన పాటలు పాడడానికి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. ఒకసారి పరిచయం చేసుకుందాం. అందరికీ ఉద్యమ కళాభివందనాలు. నా పేరు నిర్మూలను అలియాస్ శివ. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామం. అంటే నిర్మూలన అంటే అర్థం ఏంటి? నిర్మూలన అంటే ఎరాడికేట్ అని అర్థం అన్న. ఎరాడికేట్ అంటే నిర్మూలించడం అన్నట్టు. అంటే ఆ పేరుని ఎందుకు ఎంచుకున్నా? ఆ పేరుని ఎందుకు ఎంచుకున్నా అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానీ రుగ్మతలు కానీ నిర్మూలించే దిశగా మన ఉద్యమ బాట అలా ఉండాలి, మన ఆట పాట మాట రాత కూడా అలా ఉండాలనే కారణంతో నా కలం పేరుగా పెట్టుకున్నాను నిర్మూలన. ఉద్యమాల పాటలు చాలా ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో కానీ, అంత ముందుకు ఉద్యమం కానీ. ఒక ఉద్యమం పాడుతాను ముందుకెళ్తాం. ముందుగా ఏం పాట పాడతాం? విమలక్క పాట పాడదాం. పాడరా 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 మన పాట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట. పాటలంకితమివ్వయే రాజులెందుకని, పాటలంకితమివ్వయే రాజులెందుకని, పాలకుర్తి నుండి ప్రజా కౌలాదాకా, పాలకుర్తి నుండి ప్రజా కౌలాదాకా. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట, జన తెలంగాణ మని ప్రతి నోట. నిజంగా అంటే ఈ ఉద్యమ పాటలే ఎంచుకొని పాడడానికి కారణం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం రేడియోలో ఈ పాటలు గదరన్న పాటలు కానీ, విమలక్క పాటలు కానీ వింటూ అంటే మామూలుగా ఎక్కువ పాటలు గదరన్న పాటలు వింటా ఉన్నదా, విమలక్క పాటలు విన్నా? గదరన్న పాటలు ఎక్కువ. అంటే గద్దరన్న లాగా పాడాలని లేకపోతే ఆయనలాగా ఉండాలని చిన్నప్పటి నుంచే ఉంది. అంటే ఇక చిన్నప్పటి నుంచి ఆ వాయిస్కి కానీ ఆ కళకు కానీ ఆ రౌద్రానికి కానీ మనం ఎక్కువ. ముందుగా నువ్వు పాటలు పాడతావని ఎప్పుడు, అంటే జనంలోకి ఎప్పుడు తెలిసింది? అంటే చిన్నప్పటి నుంచి? అంటే నేను సెకండ్ క్లాస్ నుంచి పాడుతున్నాను. సెకండ్ క్లాస్ నుంచి స్కూల్లో కూడా పాడదా? అంటే ముందుగా గుర్తించింది ఎవరు పాటల రంగంలో? అంటే గుర్తించింది నా ఫ్రెండ్సే. నీ ఫ్రెండ్స్? అంటే నేను మామూలుగా అప్పుడు బాతులో వాడేటోని. నేను ఏ టైం పాస్కి మనం వింటుండే కదా, ఇంటికాడ వింటుండే కదా, వినుకుంటా చిన్నగా ఇక నాడిగా మా మేడం టీచర్ అడిగినప్పుడు మా వాడు కూడా పాటలు పాడతాడు, మా ఫ్రెండ్ గారు పాడతాడు మేడం అంటే, అప్పుడు క్లాస్ అసెంబ్లీలో నన్ను పాడిపించారు. అప్పుడు ఏం పాట పాడినా? అప్పుడు ఈ పాట పాడిన. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. కవులు కానీ కళాకారులు కానీ తన పాటలు వింటూ ఉంటే తను ఉన్నట్టే జ్ఞాపకంగా అనిపిస్తూ ఉంది. నిజంగా పీజీ చేస్తా ఉన్నాను. ఇది ప్యాషన్. సమాజానికి చేయవలసిందే మన పాట మాట రూపంలో సమాజాన్ని తెలియజేసే విషయంలో పెద్దరన్న రాసినటువంటి అడవి తల్లికి దండాలు. జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం, జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం, జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం. అడవి తల్లికి దండాలు మా తల్లి, అడవికి దండాలు, అడవి తల్లికి దండాలు మా తల్లి, అడవికి దండాలు. అడవి చల్లాగుంటే అన్నానికి కొద్దివే లేదు, అడవి చల్లాగుంటే అన్నానికి కొద్దివే లేదు, అడవి తల్లికి దండ
పిల్ల జల్ల సల్లంగా చూడు జంగు మాయమ్మ జంగు మాయమ్మ జంగు మాయమ్మ తల్లి మాయమ్మ జంగు మాయమ్మ తల్లి మాయమ్మ విప్ప పూల సార తెచ్చి ఓ విప్ప పూల సార తెచ్చి ఓ సాకబోస్తానే తల్లి ఇప్ప పూల సార తెచ్చి సాకబోస్తామే తల్లి కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి అరగిస్తామే తల్లి రేలా 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 రే 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 జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు కాకారణ్యం బీకారణ్యం ఉరుపుల మెరుపుల ఉప్పెన చూడు ఉరుముల మెరుపుల ఉప్పెన చూడు ఉరుముల మెరుపుల ఉప్పెన చూడు ఉరుముల మెరుపుల ఉప్పెల చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉప్పెన చూడు పెనుగంగమ్మ ఉప్పెన చూడు పెనుగంగమ్మ ఉప్పెన చూడు ఏటిల ఊట చూడు ఏటిల ఊట చూడు శనిమల సెగలు చూడు శనిమల సెగలు చూడు ఆ జీవనదులతో చుట్టూ ఉంటిన ఆదివాసి గూడం చూడు రేలా 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 రే 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 అడవిలో సింహాలం సింహాలం అడవిలో సింహాలం సింహాలం అడవిలో సింహాలం సింహాలం దేనికి భయపడము భయపడము దేనికి భయపడము భయపడము ఎవడికి తల వంచం తల వంచం ఎవడికి తల వంచం తల వంచం ఎవడికి తల వంచం తల వంచం కొమరం భీముని వారసులం అల్లూరి విల్లులం రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కాలుకు గజ్జగట్టి ఆ ఉద్యమం పాటలు పాడుతుంటే మళ్ళీ గతాన్ని గుర్తు చేసినట్టు అనిపించింది వంశీ. నిజంగా చాలా అద్భుతమైన పాటలు, నిజంగా వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇట్లాంటి పాటలు కాకుండా ఇంకా ఉద్యమ పాటలు మరిన్ని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఇంకా సమాజం గురించి కానీ ఇంకేమైనా పాటలు పాడతాం? పాడతానన్నా. ఏం పాట పాడతాం? మా గురుగారు రాసినటువంటి మీ గురువు పేరేంటి? గద్దరన్న ఏకలవ్య శిష్యుడని. ఏకలవ్య శిష్యుడు గద్దరని. గురువు అంటే గద్దరని చూసి నేర్చుకో అంటే గద్దరన్న శిష్యుడు అని చెప్పుకోవచ్చు. త్యాగాల నేలనా నిధి నెత్తుటి ఆలపన త్యాగాల నేలనా నిధి నెత్తుటి ఆలపన చెరగని చరితై నిలిసెనా నన్ను పోరు పాటై నన్ను నడిపేనా నన్ను పోరు జెండై నన్ను నడిపేనా త్యాగాల నేలనా నిధి నెత్తుటి ఆలపన చెరగని చరితై నిలిసెనా నీ పాట పోరు జెండై నన్ను నడిపేనా పోరు పాటై నన్ను నడిపేనా ఎండిన డొక్కల పేగుల కేకలు ఎదల కత్తుకొని చెప్పేనా నీ పాట ఎదల కత్తుకొని చెప్పేనా సిందిన రక్తాన్ని దోసిళ్ళకు తీసుకొని సిందిన రక్తాన్ని దోసిళ్ళకు తీసుకొని ఊరూరా విప్లవ మొలకల్ని అలికేనా త్యాగాల నేలనా నీది నెత్తుటి ఆలాపన చెరగని చరితై నిలిసెనా నీ పాట పోరు జెండై నన్ను నడిపేనా పోరు జెండై నన్ను నడిపేనా దండిగా నేనున్న దండిగా సాగాని దండిగా నేనున్న దండిగా సాగాని నిండు ధైర్యం నూరిపోసేనా నీ పాట నిండు ధైర్యం నూరిపోసేనా వీరుల పాటలు అలుకుతూ వీరుల
పాటలు ఊరు రాలుకుతూ విప్లవ మొలకల్ని మొలకెత్తెనా తాగాల నేలనా నీది నెత్తుటి ఆలపనా చెరగని చరితై నిలిసెనా నీ పాట పోరు జెండై నన్ను నడిపేనా పోరు జెండై నన్ను నడిపేనా అమరుల స్వప్నమైన తన్న నాగలి నంగికి ఎగిసెనా నింగికి ఎగిసెనా తారల్లో ఒక్కటై అరే తారల్లో ఒక్కటై ఎర్రాని జెండై తారల్లో ఒక్కటై ఎర్రాని జెండై పొద్దు పొడిపై మళ్ళీ పొడిసేనా నువ్వు పొద్దు పొడిపై మళ్ళీ పొడిసేనా త్యాగాల నేలనా నీది నెత్తుటి ఆలపనా త్యాగాల నేలనా నీది నెత్తుటి ఆలపనా చెరగని చరితై నిలిసెనా నీ పాట పోరు జెండై నన్ను నడిపేనా నన్ను పోరు బాటై నన్ను నడిపేనా నన్ను పోరు బాటై నన్ను నడిపేనా. జోహార్ గదరన్న. నిజంగా చాలా అద్భుతం శివ. నిజంగా నువ్వు పాడుతూ ఉంటే నాకైతే నిజంగా రోమాలు నిక్కపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఉద్యమ స్ఫూర్తి నీలో కనిపిస్తూ ఉంది. నిజంగా చాలామంది పాటలు పాడుతూ ఉంటారు కానీ మామూలుగా పాడుతూ ఉంటారు కానీ నీకు ఒక ఉద్యమ స్ఫూర్తి, ఆ పదాలలోనే ఒక భావం, ఆ పదాలలోనే ఒక రిథం లాగా అనిపిస్తూ ఉంది. నిజంగా చాలా గ్రేట్. ఇవే పాటలు కాకుండా ఇంకేం పాటలు పాడుతూ ఉంటావు? ఇంకా చైతన్య గీతాలు కానీ ఇంకెట్లాంటి పాటలు పాడతాం? మనం ఎప్పుడైనా మనం ఎంచుకున్న మార్గం సామాజిక విప్లవ పాటలే ముందుకెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక విప్లవ పాట, నీకు నచ్చిన పాట, జనాలకు నచ్చిన పాట ఒక మంచి. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో మట్టి పెట్టెలతో పెట్టిన గోడలు గూన పెంకతో అల్లిన గుడిసెలు మట్టి పెట్టెలతో పెట్టిన గోడలు గూన పెంకతో అల్లిన గుడిసెలు పల్లెకు నడుమ పోలీసులానలు పొగరు బట్టిన దొరల గడీలు పొగరు బట్టిన దొరల గడీలు పొగరు బట్టిన దొరల గడీలు ఆ మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో నీసం మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో ఆ పస్తులు తిని పడుకుంటారో నా తెలంగాణ పల్లెలో పరుగు కూడి తారెక్కిరో నా తెలంగాణ పల్లెలో పడుగు కూడి తారెక్కిరో నా తెలంగాణ పల్లెలో నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు ఒరగందెన్నడో నా తెలంగాణ పల్లెలో నేలకు ఒరగని ఎన్నడో నా తెలంగాణ పల్లెలో. ఓకే శివ, పాటలు ఇంకా ఎన్ని పాటలు పాడమన్నా పాడుతూనే ఉంటావు. నిజంగా నీ గొంతుకు అంటే రికామ్ ఉండదు అంటారు, తెలంగాణలో రికామ్ ఉండదు. ఇక నీకు ఏదైనా పాడు అంటే దాన్ని ఇక కంటిన్యూగా పాడుతూనే ఉంటావు. నిజంగా చాలా అద్భుతమైన పాటలు. ఇప్పుడు మా యూట్యూబర్ల కోసం, అదేవిధంగా చూస్తున్న జనాల కోసం ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నావు? అంటే ఒకప్పటి పల్లె ఉంది ఏ విధంగా ఉంది, అసలు ఇప్పుడు ఏం కోల్పోతున్నాం మనం, మన అమ్మ నాన్నలు కానీ మన తాతలు అనుభవించిన జీవితాన్ని మనం ఏం కోల్పోతున్నాం, అసలు ఏం జరుగుతుంది పల్లె మీద? అంటే పల్లె ప్రకృతి గురించి, పల్లె యొక్క జీవన విధానం గురించి పాడతాం. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే బాలా నగమ్మ భక్త సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి నా పల్లెటూరిలో నా బాగోతాల జోరేది నా పల్లెటూరులో నా బాగోతాల జోరేది పండు వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే. బాగోతాలు ఎట్లుండేది? ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరమై తెమ్మి పొమ్మి ఎవ్వరమై తెమ్మి పొమ్మి చాలు సరసములో రాజా ఎవ్వరమై తెమ్మి పోని పండు వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి పాటలే మాయే డింపు డింపు తోలుదరు గజ్జల్ల మోతల ఒగొల్ల కథలెటు వాయే నా టిల్లం పల్లెం శిల్లం కళ్ళం వాయే నా టిల్లం పల్లెం శిల్లం కళ్ళం వాయే పండు వెన్నెలలో
ఉద్యమ పాటలు పాడుతూ ఉన్నాడు, ఇక్కడ పల్లె గురించి పాడుతూ ఉన్నాడు. ఇప్పుడు గద్రన్న పాటలు కాకుండా ఇంకెవరు ఇష్టం అంటే తెలంగాణ ఇప్పుడు ఉద్యమ పాటలు పాడుతూ ఉన్నారు, చాలామంది కళాకారులు ఉన్నారు. అందులో నుంచి గద్రన్న పాటలు అంటే ఎందుకంటే శిష్యుని ఏకలవ్య శిష్యుని కాబట్టి గద్రన్న గురించి అంటే ఓకే. ఇప్పుడు గద్రన్న కాకుండా ఇంకెవరి పాటలు ఎక్కువ పాడతాం? సోమన్న పాటలు పాడతాం. తల్లిని ఒడి నిండా త్యాగాల ఊట, పల్లెని బతుకంతా ఉద్యమాల బాట, గాయాల గుండె నిండా ఎత్తను పోరాట జెండా, అలుపన్నది ఎరుగకుండా కదిలెను నా నల్లగొండ, కదలెను నా తెలంగాణ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసలందుకొని బడిలో ముందు నిలిసే సూర్యపేట. మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట. యుద్ధ గీతి శుద్ధాల అడుగుల పోరాట బాట, బండనిక బండని గర్జించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. చెరుచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, చెరుచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపుకో. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గాయాల గోస. ఊర్లను ఊర్లకు చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికి నొల్లనగబట్టి చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావరం ఎక్కిన కొడుకులు కామంతో కొట్టుకుంటూ, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఇప్పుడు ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నాం లాస్ట్లో మన కోసం, యూట్యూబర్ల కోసం, చూస్తున్న జనాల కోసం ఇంకొక పాట? తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనుబంధ స్వార్థము అంచుకు రానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో, తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో. సాగిల్ల పడిపోయి సాగిల్ల పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి పంపకాలు పల్లెంలోకి వచ్చిన, సాగిల్ల పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి పంపకాలు పల్లెంలోకి వచ్చిన, ఏ ప్రలోభాలకు లొంగని వీరులు తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో, తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో. కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు, కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు, వెలిగే ఉద్యమ కాగడలో తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో.
స్వరమాగిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో ఓ వీరులారా త్యాగదనులారా వందనాలు ఎర్ర వందనాలు ఓ వీరులారా మా వీరులారా వందనాలు ఎర్ర వందనాలు ఓ గురులారా త్యాగదనులారా వందనాలు ఎర్ర వందనాలు ఓ వీరులారా త్యాగదనులారా వందనాలు ఎర్ర వందనాలు తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అన్ని కొత్త కొత్త పాటలతోటి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నిజంగా శివ పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఉద్యమ పాటలు ఏ విధంగా పాడుతూ ఉన్నాడు, నిజంగా ఇంకెట్లా పాడాలి, ఎలా పాడితే జనాల్లోకి వెళ్తాడనేది మీరు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ అమరత్వం గురించి, అమరవీరుల గురించి ఒక అద్భుతమైన పాట. నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోరకు ప్రాణాలిచ్చిన వీరులకు సలామో వీర వనితలకు సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో ప్రజల కోసం ప్రాణాలిచ్చిన వీరులకు సలామో వీర వనితలకు సలామో పాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ఓలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణాలిచ్చిన వీరులకు సలామో వీరవంతలకు సలామో వీరులకు సలామో వీరవంతలకు సలామో పాటకు సలామో ఉద్యమ బాటకు సలామో పాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణాలిచ్చిన వీరులకు సలామో వీరవంతులకు సలామో వీరులకు సలామో వీరవంతులకు సలామో. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూ చేసి? చాలా సంతోషంగా ఉందన్న. ఇది నా మొదటి ఇంటర్వ్యూ. ఇంత ఓపికతో కూర్చొని నా పాటలు విన్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన కళాభివందనాలు తెలుసుకుంటూ ఇంతసేపు అన్న మధు జేటీయూ అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి. మీ అందరికీ కళాభివందనాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ వచ్చే వారంలో వచ్చే ఎపిసోడ్లో మంచి మంచి కళాకారులతో మేము ముందుకుంటాం. మధు జేటీవీ ఛానల్ చూస్తూనే ఉండండి.